హలో, ఓకే. అందరికీ నమస్కారం. ఎక్స్పీరియం అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్కి విచ్చేసినటువంటి మీ అందరికీ సాదర స్వాగతం, సుస్వాగతం. మీలో కొంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉండుంటారు, ఇంకొంతమంది ఈరోజు ఈ లాంచ్ ఈవెంట్ అనంతరం వెళ్ళి చూస్తారు. కానీ ప్రపంచంలో ఎన్నో వింతలున్నాయి. మనందరం గర్వించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి హైదరాబాద్లోనే ఇలాంటి ఒక అద్భుతమైన వెంచర్ని తీసుకొని వచ్చి దీన్ని ఇంత బ్యూటిఫుల్గా 150 ఎకరాలలో 25,000కి పైగా యునీక్ ప్లాంట్స్తో 85 కంట్రీస్ నుంచి దిగుమతి చేయగా ఎన్నో సంవత్సరాల పాటు గ్రాఫ్టింగ్ చేసి ఒక 25 సంవత్సరాల నుంచి కన్నటువంటి కళని 12 సంవత్సరాలు ఎగ్జిక్యూట్ చేసి 6 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ వర్క్స్లో పెడితే ఇప్పటికీ ఈ రోజున ఈ లాంచింగ్ అవుతున్నటువంటి సందర్భంగా గట్టిగా రామ్దేవరావు గారికి అలాగే వారి టీం మెంబర్స్కి అభినందనలతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాము. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అనేటువంటి ఆ నినాదాన్ని నిజం చేస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన కన్నటువంటి కళని మనందరి కోసం సాకారం చేస్తూ ఈరోజు ఈ అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నటువంటి శుభతరుణంలో ఇవాళ ఈ కార్యక్రమానికి తెలంగాణ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు కూడా కార్యక్రమానికి విచ్చేశారు. ముఖ్య అతిథిగా మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు కూడా రానున్నారు. ఇంకా ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేనున్నారు. వారందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాము. ఇవాళ మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి, అతిరథ మహారథులందరికీ కూడా సాదర స్వాగతం, సుమస్వాగతం. ఎక్స్పీరియం ఈవెంట్ని ఇవాళ ఒక చక్కటి నృత్య ప్రదర్శనతో ప్రారంభిస్తున్నాము. పెండ్యాల లక్ష్మీప్రియ తను ఒక కూచిపూడి నర్తకి, 2024 జాతీయ కళా ఉత్సవం విజేత, ప్రధానమంత్రి అలాగే ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగానే రాష్ట్రీయ బాల పురస్కారాన్ని కూడా ఈ అమ్మాయి అందుకుంది. 2024లో ఇంత చిన్న వయసులోనే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి ఈ పాపకి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో, లక్ష్మీప్రియకి గట్టిగా చప్పట్లతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాము. తను కూచిపూడి నృత్య ప్రదర్శన వినాయక వందనంతో మొదలుపెట్టి అలాగే గురువుని, తల్లిని, తండ్రిని స్తుతిస్తూ ఈ నృత్య ప్రదర్శనని మీ ముందు ప్రజెంట్ చేయబోతోంది. అండ్ ఇందాకే తను మాట్లాడుతూ చెప్పింది, నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు ఆయన తనకి ఒక కొత్త పేరుని, బిరుదుని ఇచ్చారు అని, చైతన్య అని. సో చైతన్యవంతమైనటువంటి ఈ నృత్యాన్ని మన ముందు ప్రదర్శించబోతోంది. థ్యాంక్ యూ. मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिम् महादेवसुतं गुरुगुहनुतं मानकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् नाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं सरेगमपनि निपमरेगम पानि सनि पम मम पम मम पप पनि मपनीनि मम पम मम पनि नि सनि नि सा सनि सरीरि सनि स गामरि सनि सनि सरीरि सनि स गाम ग स गम पा. जय जय हे तेलंगाण जननी जय चेतनं मुकोटि गोंतुकलु ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ చేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. పద
నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగే నిన్నో హంసానందే రాగాలే వేదం వేదం అణు అణువున నాదం నటరాజపాదాన తలవాల్సన నయనాభిషేకాన తరించన నటరాజపాదాన తలవాల్సన నయనాభిషేకాన తరించన సుగమము రసమయ సుగమము రసమయ నిగమము భరతముగానా వినోదం నాలో రేగే నిన్నో హంసానంది రాగాలై వేదం జయంతి తే సుకృతినో రస సిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవౌరా ఉయ్యాలవాడ నారసింహుడా చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీరా రెనాటి సీమ కన్న సూర్యుడా మృత్యువే స్వయాన చిరాయురస్తు అనగా ప్రసిద్ధి ఖండమే జయించినావురా నింగి శిరసు వంచి నమోస్తు నీకు అనగా నవోదయానివై జనించినావురా లక్ష్మీ ప్రియా చైతన్య ఎంత అద్భుతంగా చేశావు. యతో హస్త తతో దృష్టి, యతో దృష్టి తతో మన, యతో మన తతో భావ, యతో భావో తతో రస. అంత అద్భుతంగా ప్రదర్శించావు నువ్వు. చాలా చాలా బాగుంది. విషింగ్ యూ అ సూపర్ బ్రైట్ ఫ్యూచర్. ఈరోజు ఈ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ నువ్వు నీ డాన్స్తో కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గురువు అలాగే వారి గురువు గారు అయినటువంటి సుధీర్ రావు గారికి కూడా శతకోటి వందనాలు, ఇంత అద్భుతమైనటువంటి స్టూడెంట్ని తయారు చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య. థ్యాంక్ యూ.